వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సార్. మనం పూలే బొమ్మ సెంటర్లో వెళ్తూ ఉంటే ఒకరు పద్యాలు పాడుతూ కనిపించారు. మరి తను ఎవరు, ఎందుకు ఈ విధంగా రోడ్డు మీద తిరుగుతున్నారు, ఏదైతే నాటకాలు ఆ రోజు ఒక కళగా పరిగణించారో అటువంటి కళ రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది తెలుసుకుందాం. మనతో పాటు మీ పేరు? కుమార పరంధామయ్య, కుమార పరంధ వేసిపేట మండలము మాది గండూరపల్లి గ్రామం. అక్కడ 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. నాటకాలకు సారంగధర, సావిత్రి, ఋషాభన్యం, గయోపాఖ్యానం, ప్రహ్లాద, హరిశ్చంద్ర, కీచుకోద, బాలాగమ్మ అన్ని నాటకాల్లో రాజు వేషగాలి. ఓకే, ఏదైనా పద్యాలు పాడతారా? హరిశ్చంద్రుడి నుంచి ఒక పద్యం. స్వామి విశ్వామిత్ర మునేంద్రమా, ధనాన్ని సర్వము మీకును దానబోసి కట్టుబట్టల చేత నత్తడ వినేగి ధైర్యమున నేపుతున్నమా తలను ఇంకా లేది అప్పును ఎట్లు చెల్లింపగలను. స్వామి విశ్వామిత్ర మునేంద్రమా, 1 మాసము గడువు సింగిని ఏ పాటుపడి నీ రుణబాగి చెల్లింపుగల మహాత్మా. స్వామి దేవ బ్రహ్మణమన్యములు విడతి సత్యమ్మల్ల నిప్పాటిద పరయతంగున పాయసంబు భుజించిన 1 మాసంపు గడువు సింగరను ఏ పాటుపడి నీ రుణబాగి నీకు చెల్లింపుగల మహాత్మా విశ్వామిత్ర మునేంద్రమా అన్నాడు హరిచంద్రుడు. ఓరి హరిచంద్ర ఏమిటి అనరా, ఎంతటి మోసగాడవురా విశ్వామిత్ర. హరిచంద్ర మోసగాడువురా అన్నాడు విశ్వామిత్రుడు. స్వామి దేవబ్రాహ్మణములు మాన్యములు వదిలిచిని ఈ మాసము గడువు సింగిను నీ రుణబాకి నీకు చెల్లింపగలుప మహాత్మా అన్నాడు. ఓరి నక్షత్ర, ఎవరు నక్షత్రం వస్తాడు, 1 మాసం ఇస్తామన్నాడు. వాడికి ఎట్టయినా అబద్ధం లేదు అనిపించే వాక్కు పలుకుము నాయన నక్షత్రం. గురుగురు స్వామి, గురుగు రాడు. పోతున్నారు, అన్నాన్ని పోతున్నారు. అతవి అరసింహ నక్షత్రమును దాటి వాడిన పండుటాకులు వీళ్ళపై భవనము దినాలు చుండే ఓ చెడియ ఈ కబ్బిలంబులు విచిత్రమ గుటు తల క్రిందల గుటు ఎల్లలు విడిపోతి పాలెములు మీన కరుకోట మండూక మీన గములు లలిత మయూర తామరల్ కొలలగను ఇంకే అతని అరణ్యంగారం చంద్రమ సుందరి అవుతువే చెల్లియ చూపిన మాపిన రేఖలయ్య ఎందరూ స్త్రీల దూచిరాళ్ళు. అబ్బా ఎవరు రే సరి తూగదాల రేగే ఎందరూ స్త్రీల దూచిరాళ్ళు ఎవరు నీ సరి తూగదాలు కందువల అని ముచ్చముల కళలకు రంపవే మోహనంగిరో. రైట్, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? రోడ్డు మీద తిరుగుతున్నా మాకు నాటకాలు లేక మాకు ఆయన ఉన్నాడు, జగన్ ఉన్నప్పుడు మాకు ఉద్యోగాలు ఏదో ఒకటి ఇస్తా ఉంటే మేము ఆయన మా ఇంద్రం ఉన్న కానించి మా తల్లి రామారావు ఉన్న కానించి మాకు ఇల్లు కట్టించి చిన్న సొంత ఇల్లు చిన్న మాకు ఆయన గంధ్రమ్మ రామారావు ఉన్నప్పుడు ఎక్కడ మళ్ళీ జగన్ వచ్చిండు. మా ఆడపిల్లకాయలకు ఆయన డబ్బులు కానీ ఏం కానీ ఎవరు వేస్తా ఉన్నాడు. ఆయన పోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు ఆయన మహానుభావుడే. 4,000 వస్తుందండి నెలకు. 4 నాకు పెద్దవాడు, నాకు 70 ఏళ్ళ వయసులో బాగా నాటకం వేశాను. నా నాటకాలు పడిపోయి ఇంత పేదవాళ్ళ పోయిన స్వామి పిల్లా తల్లి బతికించలేక
పేద కుటుంబము, 2 ఆడపిల్ల కాదు నాకు. ఆ అల్లుడు తాగుబోతులు అయ్యి నా బిడ్డ ఆయనతోనే ఉండరు స్వామి. నేను ప్రభుత్వం నుంచి మీరేం కోరుతున్నారు? ప్రభుత్వం మీకు ఏ విధంగా సాయం పడాలని కోరుతున్నారు? ఏముంది స్వామి, ఏదో పుట్లా భూములు మాకు ఇప్పిస్తే అయ్యా చేసుకొని అక్కడనే బతుకుతాం. ఇంకా ఏమీ లేదు మాకు. ఇంకా ఇళ్ళు ఉన్నాయి, ఏదైనా భూములు ఏమన్నా ఇప్పిస్తే అక్కడనే ఉండి అక్కడే. వేఎస్పేట మండలము, గండూరుపల్లి గ్రామం, కాలనీలో కుమార్ పరంధామయ్య. మా తండ్రి పేరు సుబ్బారావు, కుమార్ దొరసానెంబ నా భార్య. అంటే ఎలా అనిపిస్తుంది? ఒకప్పుడు నాటకాలు వేస్తూ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు కష్టాలు వచ్చినాయి స్వామి. అప్పుడు నాటకాలు ఆడితే ఏం కష్టాలు లేవు. అప్పుడు ఒడ్లు కానీ బియ్యం ఏం చాలా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమీ లేదు స్వామి. పోతే తీసుకొని బతకాల, లేకపోతే మాకు ఏమీ లేదు స్వామి. ఏమీ మాకు అంత ఆస్తివంతం కాదు. పేద కళాకారులు స్వామి, పేదవాళ్ళు. చూస్తే పేద కళాకారుల పరిస్థితి ఈరోజు చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు. తమది ఏఎస్పేట అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ, నెల్లూరు.